బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ స్కామ్ పై విచారణ జరగనుంది. A2 నిందితుడు లక్ష్మీనారాయణ పిటిషన్పై ఇవాళ వాదనలు వినిపించనున్నారు సిఐడి తరపు న్యాయవాదులు. స్కిల్ స్కామ్ అప్రూవర్గా అనుమతించాలని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కామ్లో 65 కోట్ల నిధులు టీడీపీ ఖాతాలోకి చేరినట్టుగా ఇప్పటికే సిఐడి గుర్తించిన విషయం తెలిసిందే. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ ఇస్తారు. వినాయక్, చెప్పండి. సో అప్రూవర్గా మారిన వ్యక్తి ఈరోజు మాట్లాడడానికి చాలా అభ్యంతరాలు సృష్టిస్తూ ఉన్నారు, అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఏం జరుగుతోంది మొత్తానికి ఇవాళ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? స్కామ్ లో అప్రూవర్గా అనుమతించాలని కోరుతూ ఇప్పటికే ఏసీఎండి చంద్రకాంత్ వేసిన పిటిషన్ మీద అనేక మలుపులు తిరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపున ఈ పిటిషన్ కి కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు నాయుడుకి ఆయన తరపు న్యాయవాదులకి పలుమార్లు కోర్టు ఆదేశించినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎక్కడా కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. మరోవైపున ఇతను ఏదైతే చంద్రకాంత్ షాకి సంబంధించిన పిటిషన్ అప్రూవర్ గా మారిన తర్వాత అతనికి సంబంధించిన వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయాల్సిన నేపథ్యంలో దాని మీద కౌంటర్ గా ఇతనికి సంబంధించి A2 నిందితుడిగా ఉన్న, అదేవిధంగా అప్పట్లో స్కిల్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఒక కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. చంద్రకాంత్ షా పిటిషన్ లో ఏదైతే డాక్యుమెంట్లు జత చేశారో ఆ డాక్యుమెంట్లు అన్నిటి కూడా తనకు ఇవ్వాలంటూ కూడా ఈ మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి నిన్న వాదనలో లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదులు వినిపించారు. ఈ పిటిషన్ లో నేను కూడా ఇక్కడ A2 నిందితుడిగా ఉన్నాను కాబట్టి తనకు ఆ పిటిషన్ లో డాక్యుమెంట్స్ అందజేయాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఈ రోజు సిఐడి అధికారుల తరపు నుంచి న్యాయవాదులు వాదన వినిపించబోతున్నారు. వాస్తవానికి A2 గా ఉన్న లక్ష్మీనారాయణకి ఈ కేసుతో సంబంధం లేదు. అప్రూవర్ గా మారడానికి ఏదైతే చంద్రకాంత్ షా పిటిషన్ చేశారో ఆ పిటిషన్ ఇప్పటికే కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ముందుగా అతను వాంగ్మూలాన్ని నమోదు చేయాలి, ఆ తర్వాత మాత్రమే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అందజేయడం కుదురుతుంది, కానీ ముందుగా దాని డాక్యుమెంట్స్ ఇవ్వడం కుదరదంటూ కూడా ఇప్పటికే సిఐడి తరఫు నుంచి న్యాయవాదులు వినిపించలేదు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి వాదనలు ప్రారంభం కాకపోతే వాస్తవంగా మనం చూసుకున్నట్టయితే కనుక అతను ఇప్పటికే తన పిటిషన్ లో బోగస్ ఇన్వాయిస్లతో ఏ విధంగా నిధులు స్వాహా చేశారు, దానికి సంబంధించి స్కిల్స్ కేసులో చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న A22 నిందితుడు యోగేష్ గుప్తా, అదేవిధంగా A26 నిందితుడు శ్రావణ్ కుమార్ జార్జీలు ఇద్దరు ఏ విధంగా ప్రయత్నం చేశారు, తన దగ్గరికి వచ్చిన సందర్భంగా తన దగ్గర నుంచి ఒక ఏ విధంగా డిజైన్ డెక్కు స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలని కోరినట్లుగా అతను ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తాను ఆ విధంగా 16 బోగస్ ఇన్వాయిస్లను ఆ విధంగా డిజైన్ డెక్ స్కిల్లర్ కంపెనీకి, అదే విధంగా డిజైన్ డెక్ కూడా మొత్తంగా 18 బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చారని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిఐడి దర్యాప్తులో భాగంగా ఈ అమౌంట్ ఏదైతే ఇతను ఇల్లీగల్ గా కొన్ని డూప్లికేట్ కంపెనీలు ఏదైతే శ్రావణ్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకు తను నిధులు కూడా మళ్లించడం జరిగింది, తన ఖాతాలోకి వచ్చిన ఏసీఐ ఖాతాలోకి వచ్చిన నిధులను అలా డొల్ల కంపెనీలకు మళ్లించడం జరిగిందంటూ కూడా అతను ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. అదే విధంగా అక్కడ చూస్తే కనుక 65 కోట్లనే సిఐడి కూడా ఇప్పటికే గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రకాంత్ షా వాంగ్మూలం అనేది చాలా కీలకం కాబోతున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకు శతవిధాల చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు లక్ష్మీనారాయణ ద్వారా పిటిషన్ వేయించారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ పిటిషన్ మీద ఈ రోజు సిఐడి వాదన వినిపించబోతుంది. ఓకే ఓకే వినాయక్.